రాష్ట్రంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనపై ఎన్డీఏ కూటమి నాయకులు ఛార్జ్ షీటును విడుదల చేశారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, వరప్రసాద్ తదితర నాయకులు మాట్లాడారు. జగన్ పాలనలో సొంత బాబాయ్తో సహా బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మంది హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎస్సీల అభివృద్ధికి కేటాయించుకుంటా నవరత్నాలకు దారి మళ్లించారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీలు పూర్తిగా అణచివేతకు గురయ్యారని వాపోయారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆ ఓసే ఎత్తలేదని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు బలికొన్నారని, అలా వచ్చిన డబ్బులతో నేడు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారానికి వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గెలుపును అడ్డుకోలేరని హెచ్చరించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక సంస్థలను కూడా ఇక్కడ తీసుకురావడం మీ అందరికీ తెలుసు. తిరుపతి పరిసరాల్లో చూస్తే ఐటీ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను కూడా ఇటు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి, అనేక సంస్థలను తీసుకురావడంలో కానీ, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఈ ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సప్లాన్ నిధుల్ని లక్షల కోట్లు దారి మళ్లించాడు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పరంగా చేయెత్తినివ్వాల్సింది పోయి వాళ్ళకి చెందాల్సిన లక్షల కోట్ల నిధుల్ని దారి మళ్లించి ఏ విధంగా కుటుంబాలన్నింటినీ కూడా రోడ్లు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాలేదు. అలాగే క్యాపిటల్ వచ్చిందా? రాలేదు. అలాగే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలకు మాటిచ్చాడు, అయిందా? నో. ఇలాగా ఉద్యోగస్తులకు మాటిచ్చాడు, అది సిపిఎస్ రద్దని, అది కూడా నో. అలాగా ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినవి నోలన్నింటినీ కలుపుకొని ప్రజలు ఈరోజు ఒక పెద్ద నో ఆయనకు చెప్పబోతున్నారు. నువ్వు మాకు వద్దు అని ఒక నో బటన్ని నొక్కి ఈరోజు వైఎస్ఆర్సీపీ పాలన అంతం చేస్తూ, అలాగే ఎన్డీఏ ఒక షార్ట్ షీట్, అంటే ప్రజలకు ఆయన ఏం చేశారు, ఏమి చేయలేదు అనే దాన్ని చాలా క్లియర్గా ఒక 50 పాయింట్లలో ఆయనను ఏం చేస్తాం, నెక్స్ట్ మనం ప్రభుత్వంలో ఇక్కడ ఎన్డీఏ రాబోతూ ఉంది. దాంట్లో ఒక్కొక్క కుటుంబం పైన దాదాపు 10 లక్షల భారం వేసినట్టు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించింది. అలాగే ల్యాండ్, శాండ్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రోషన్, వీటన్నిటిలో కూడా దాదాపు ఈ తాడేపల్లి ఖజానాలకి 8 లక్షల కోట్లని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి యొక్క జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా అమ్మఒడిని క్యాన్సిల్ చేశారో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అలాగే మద్యం మీద మీరేం చేశారంటే విడతల వారీగా 2024 ఎలక్షన్ లోపల దాన్ని పూర్తిగా నిషేధించి రాబోయేటువంటి ఎలక్షన్లో మళ్ళీ మిమ్మల్ని ఓటాడదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏర్లే పాలవుతుంది మద్య విషయం. అలాగే మీరు మళ్ళీ చెప్తున్నారు నేను మళ్ళీ 2వ అధికారం వస్తే మరి ఒకసారి అవకాశం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి అవినీతి అరాచక పాలన పారదోలాలంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూసినారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమలు చేస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళకి డబ్బులు శాండ్, వైన్లోనే వస్తుంది. కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల కూడా గంజాయి విచ్చల విడిగా గతంలో ఎప్పుడు లేదు, తర్వాత ఎట్లా వస్తుందో తెలియదు. కానీ ఈరోజు అయితే యువత నా మత్తులో పడిపోయి వాళ్ళు దానికి అనుకూలంగా మార్చుకొని మళ్ళీ మేము అధికారంలో వస్తామని చెప్పి ఏ రకంగా ప్రకటన చేసుకుంటున్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి.